ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ పిలుపు, రావివలస గ్రామస్తులతో మాట మంత్రి వివిధ సమస్యల పరిష్కారం చర్యలు, అభివృద్ధి పనులకు 15 కోట్ల నిధులు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ఉన్నత స్థాయిలో ఉన్న స్థానికులు ఊరిని మర్చిపోకూడదు. గ్రామాభివృద్ధి కృషి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ జగన్పై టీడీపీ ఫైర్. అప్పుల నుంచి మద్యం వరకు అన్ని అసత్యాలు. 2019లో టీడీపీ దిగిపోయినాటికి రాష్ట్రం అప్పులు 3.75 లక్షల కోట్లు. 2024లో వైసీపీ వెళ్ళిపోయినాటికి 9.74 లక్షల కోట్లు. రాష్ట్రాన్ని ఆయన మద్యం మాఫియాకి అప్పగించారు. ఇది వీళ్ళే రాసుకొచ్చేసేసి పలువురు నాయకుల పేర్లు రాశారు. మరి అసెంబ్లీలో ఎందుకని 4.5 లక్షలు అని చెప్పేసి చెప్పుకొచ్చారు? అదే సందర్భంలో టోటల్గా కలిపి కూడా 7.5 లక్షలకు మించి, అది కూడా ఏది కార్పొరేషన్ల అప్పులతో సహా కూడా కలిపినా కూడా 7.5 లక్షలకు మించి ఎందుకు చూపించలేకపోయారు? అంటే మా ఇష్టం, నోటికొచ్చిన వార్త రాస్తాం, మా నోటికొచ్చిన ఆరోపణ చేస్తాం, నోటికొచ్చిన వార్త రాస్తాం. అధికారిక లెక్కలకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ చెప్తాం, అది డౌన్ ప్లే చేస్తాం. వార్తలు కాదు మేము చేసేది, అబద్ధాలని వండి వార్చి వార్తలని జనాల్ని నమ్మిస్తాం. జనాలు మూర్ఖంగా నమ్ముతారు. ఇది మా నైజం అని నిస్సిగ్గుగా రాసుకుంటున్నటువంటి పత్రికల యొక్క నీచాతి నీచమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి అతిపెద్దదైనటువంటి శాపం. ఇది దినపత్రిక.